అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు రాజుగారి చాకలి. ఒక రాజుగారు కొత్తగా ఒక చాకలిని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు ఆయన తన నౌకర్ని పిలిచి, మన చాకలి ఇంటికి వెళ్ళి సాయంకాలం బట్టలు తీసుకుని రమ్మని చెప్పు అన్నారు. రాజుగారి నౌకరు వెళ్ళేసరికి చాకలి గాడిద మీద ఒక్కొక్క మూట వేస్తూ, ఏలిన వారి మీద ఇవాళ కాస్త ఎక్కువ బరువే వేస్తున్నాను. ప్రభువులు నన్ను మన్నించాలి, నా మీద ఆగ్రహించవద్దు, తమ నమ్మిన బంటును అంటూ అతి వినయంగా గాడిదతో మాట్లాడుతున్నాడు. నౌకరు నిర్ఘాంతపోయి రాజుగారి దగ్గరికి తిరిగి వెళ్ళి, మహారాజా, మన చాకలికి మతిపోయింది అంటూ తాను చూసినది విన్నది చెప్పాడు. రాజుగారు చాకలిని పిలిపించి పలకరిస్తే వాడు మామూలు మనిషిలాగా మాట్లాడాడు. చివరకు రాజుగారు వాణ్ణి, నువ్వు గాడిదతో అతి మర్యాదగా మాట్లాడుతున్నావట, దేనికిరా అని అడిగారు. అదా మహారాజా, మేం తక్కువ వాళ్ళం, మాకు తంబోటి వాళ్ళతో మాట్లాడే పద్ధతి కష్టపడి నేర్వాలి. మాలో మేము అరే ఒరే అనుకుంటాం. మర్యాదగా మాట్లాడడం అభ్యాసం చెయ్యాలంటే నాకు నా గాడిద తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అన్నాడు చాకలి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.